అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న బంగారం మన రాష్ట్రంలోనే అమ్ముతున్నారు. దాని మీద మన రాష్ట్ర లోగో వేసి మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటట్టు న్యూ ఎరా అని ఒక రకమైన గూజ్ బంప్స్. అరే మన రాష్ట్రంలో ఉత్పత్తి అయింది, మన రాష్ట్రంలో తయారైంది, మనమే కొంటున్నామే అని. సో ప్రస్తుతానికి కర్నూలు నగరంలోని కొన్ని దుకాణాల్లో ఈ కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఉత్పత్తి అవుతున్న బంగారాన్ని దాన్ని శుద్ధి చేసి బయటికి తీసుకొచ్చి దాన్ని బిస్కెట్లుగా మార్చి 100 గ్రాముల బిస్కెట్ 500 గ్రాముల బిస్కెట్లు ప్రస్తుతానికి కర్నూలులో అమ్ముతున్నారంట. మేబీ దేశవ్యాప్తంగా కూడా త్వరలోనే ఆ మార్కెట్ అవి అమ్ముతారు. సరే, ఇది జొన్నగిరిలో ఇది మొదలైంది. ఇక కర్నూలు జిల్లా జొన్నగిరితో పాటు చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా బంగారు గనులు ఉన్నాయి అనే వార్త కొత్త ఆశలు రేపుతోంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే దేశం మొత్తం మీద మన రాష్ట్రంలోనే గనులు ఎక్కువ, ఖనిజ నిక్షేపాలు ఎక్కువ. నిజంగా మన రాష్ట్రంలో సరైన పాలకులు ఉంటే, సరైన పాలకుల చేతుల్లోకి రాష్ట్రం ఒక 25 ఏళ్ళు వెళ్తే దేశంలో మనదే బెస్ట్ స్టేట్ అవుద్ది. ఎందుకంటే మన దగ్గర ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి, మేధో సంపత్తి పుష్కలంగా ఉంది. లేనిదంతా సరైన లీడర్షిప్, సరైన రాజకీయ విధానమే. ఈ కులాలు, ప్రాంతాలు, ఎమోషన్స్, ఈ దరిద్రగొట్టు గొడవల్లో మనం నలిగిపోతున్నాం. కానీ లేకపోతే బాక్సైట్ కానీ, లాటరైట్ కానీ, రకరకాల ఖనిజాలు, ఇప్పుడు బంగారం, ఈ నిక్షేపాలు కావచ్చు, అలాగే ఈ ముగ్గురాయి కానీ, ఇవన్నీ కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువ. సరే, ఇప్పుడు కుప్పం విషయానికి వస్తే, కుప్పంలో చిగురుగుంట అండ్ బేసానత్తం ఈ 2 ప్రాంతాల్లో కూడా బంగారు గనులు ఉన్నట్టు 1970లో గుర్తించారంటండి. సో ఇప్పుడు జొన్నగిరిలో ఆల్రెడీ బంగారం ఉత్పత్తి మొదలైంది కాబట్టి అదే స్ఫూర్తితో కుప్పంలో కూడా తవ్వకాలకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. సో దీనికి కుప్పంలోని గుడిపల్లి మండల పరిధిలో చిగురుగుంట, బేసానత్తం గ్రామాల వద్ద బంగారు నిక్షేపాలు ఉన్నట్టుగా 1970లో తేలింది. సో దానికి ఆ తర్వాత ఆ అన్వేషణ అంతా ఆపేశారు. ఆపేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ఫైల్ తెర మీదకి వస్తుందన్నమాట. సో ఇక్కడ అంటే అప్పుడులోనే MECL అనే సంస్థకు దాన్ని అప్పగించారు. కానీ తర్వాత అది ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా మూతపడింది. 1982లో అండ్ 2001 మధ్య ఆ సంస్థ BGML అంటే భారత్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్ వాళ్ళ ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టాలని చూశారు. కానీ వేరే చోట కొన్ని నష్టాలు ఎదురవడంతో ఈ చిగురుగుంట, బేసానత్వం గనులకు లాకౌట్ ప్రకటించారనమాట. సో ప్రస్తుతానికి ఈ గనులను మళ్ళీ తెరవడానికి 2010-2011 మధ్యకాలంలో మరో ప్రయత్నం జరిగినా అమలుకు నోచుకోలేదు. లాకౌట్ చేసినప్పుడు ఆ గనిలో 1000 మందికి పైగా కార్మికులు పనిచేస్తుండేవారు. కాగా 3 ఏళ్ల క్రితం మొదలైన మరో ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లో పలు దిగ్గజ ప్రైవేట్ సంస్థలతో పోటీ పడిన NMDC 2 గ్రామాల గనులను 500 కోట్లతో దక్కించుకుంది. సో ఇప్పుడు జొన్నగిరిలో మైనింగ్ చేస్తున్న జియో మైసూర్ సంస్థే ఈ 2 గ్రామాల పరిధిలో 19 కిలోమీటర్లకు చెందిన 260 హెక్టార్ల భూముల్లో దాదాపు 100కు పైగా బోర్లు తవ్వించి సర్వే చేయించింది. అలా సేకరించిన 1.8 టన్నుల మట్టిలో టన్నుకు 5.5 గ్రాముల బంగారం లభించిందంట. సో టెండర్ ప్రక్రియలో ముందు నిలిచిన సంస్థ ఆదాయంలో 38-25 నిష్పత్తిలో ప్రభుత్వానికి ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సో ఇప్పుడు చంద్రబాబు గారి సొంత జిల్లా కాబట్టి, ఆల్రెడీ జొన్నగిరిలో ఉత్పత్తి మొదలైంది కాబట్టి, తన సొంత నియోజకవర్గంలో మళ్ళీ జూలై 9వ తేదీన టెండర్లు వేసి జూలై 9వ తేదీన టెండర్లు ఓపెన్ చేయడానికి దీనికి సిద్ధమవుతున్నారు. కుప్పంలో చేపట్టే మైనింగ్ కార్యక్రమంలో భాగంగా తవ్వే సొరంగాల్లో పనిచేయడానికి కనీసం 2000 మంది కార్మికులు అవసరమవుతారు. మరో 1000 మందికి పైగా నిపుణులు అవసరమని భావిస్తున్నారన్నమాట. సో ఇక్కడ రాష్ట్రానికి ఆదాయం, అలాగే స్థానికంగా ఒక 3000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక 5000 మందికి ఉపాధి, అలాగే మన రాష్ట్రంలో ఒకే రాష్ట్రంలో రెండు చోట్ల బంగారం ఉత్పత్తి అవ్వడం, ఇదంతా కొంచెం ఒక రకంగా రాష్ట్రానికి గర్వకారణమే. సో దీని మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాకు తెలిసి ఇది జూలై మంత్ ఎండింగ్ కల్లా ఫైనలైజ్ అవ్వచ్చు. అంటే ఇంకో నెల రోజుల్లో ఈ కుప్పం నియోజకవర్గానికి సంబంధించి బంగారు గనుల విషయంలో ఒక ఫైనల్ స్టేట్మెంట్, ఫైనల్ కంక్లూజన్ రాబోతుందన్నమాట. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. సో
ఇది హోమ్ మేడ్ ఫుడ్ అండి. కంప్లీట్గా దాదాపుగా ఒక 20 మంది మహిళలు ఇంట్లో కూర్చొని వాళ్ళు ఐఐఎంఆర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్లో ట్రైనింగ్ తీసుకొని ఒక ప్రొఫెషనల్ వేలో మంచి హెల్దీ స్నాక్స్, లడ్డూలు, పౌడర్స్ తయారు చేస్తున్నారు. మీకు కావాలి అనుకుంటే laddupallam.com సైట్ విజిట్ చేసి వీళ్ళ దగ్గర ఏమున్నాయో చూడొచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ షిప్పింగ్ ఉంది. వీళ్ళ దగ్గర మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్తో చేసిన లడ్డూలు ఉంటాయి. అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి, రకరకాల పౌడర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.